ఒక పేషెంట్ వచ్చిండ్రు. ఆ పేషెంట్‌కి 10 ఇయర్స్ నుంచి షుగర్ ఉండే. ఇది ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ మ్యాటర్. అప్పటికే 10 ఇయర్స్ నుంచి షుగర్ ఉండే, కానీ ఎటువంటి సింప్టమ్స్ లేవు. అండ్ ఆల్రెడీ ఇంగ్లీష్ గోళీలు వాడుతున్నారు. కానీ గోళీలు వాడిన తర్వాత కూడా ఆ డోసేజ్‌లు పెరుగుతున్నాయన్నమాట. ఆ డోసేజ్‌లు పెరగడం అర్థమైంది, రోగం కూడా కంట్రోల్‌లో వస్తలేదు. అంటే మనం ఇప్పుడు మందు వాడతాం కదా! మందు వాడినప్పుడు ఐదర్ రోగం కంట్రోల్ అవ్వాలి, లేదు అంటే బాడీలోకెళ్ళి రోగం ఎళ్ళిపోవాలి. కానీ రోగం కంట్రోల్ అయితలేదు. అందుకే డోసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హోమియోపతి మందులు వాడితే ఏమైతది? షుగర్ వ్యాధి మొత్తం రివర్స్ అయితది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం డోస్ మాత్ర తక్కువ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ నాకు క్వెషన్ చేసిండ్రు. సార్, నేను వారానికి 2 సార్లు బయట తింటా మినిమమ్. ఒక్కొక్కసారి 5, 6 సార్లు కూడా అయితది. ఎందుకంటే నా జాబ్ అట్లాంటిది. మళ్ళా దాని తర్వాత నాకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. నాకిష్టం ఆల్కహాల్ అంటే. డైలీ తీసుకుంటా నేను. అది లేకుండా నాకు నిద్ర రాదు. తాగకపోతే జీవితం నడవదు. కంపల్సరీ కావాలది. మీరు ఎట్లా గాలి పీల్చుకుంటున్నారు కదా! అంతే అనుకోండి నాకు ఆల్కహాల్ అన్నాడు. మళ్ళీ సిగరెట్ తాగడం నాకు చాలా ఇష్టం. నాకు స్టైలిష్ అనిపిస్తది సిగరెట్ తాగడం అనేసి అన్నాడు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి షుగర్ రాలేదు, నాకొచ్చింది. అయితే నేను ఒకటి అడిగినా ఆ పేషెంట్‌కి, మీకు స్ట్రెస్ ఏముందని అడిగినా. స్ట్రెస్ ఏముందని అడిగితే ఆ పేషెంట్ ఏమన్నారంటే, నాకు లోన్లున్నాయి సార్. ఇల్లు తీసుకున్నా, అది కూడా పర్సనల్ లోన్ మీద తీసుకున్నా. అయితే దానికి ఆల్మోస్ట్ ₹1,00,000 కడతా నేను నెలకు. అండ్ అది కూడా కింద పైన చేసి కడుతున్నా. ఎట్లా చేయాలి మీరు చెప్పండి అంటే, నేను ఒకటే అన్నాను, ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది సరే, కానీ ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎప్పటి నుంచి ఉంది అంటే చాలా రోజుల నుంచి ఉంది అని చెప్పిండు. అట్లనే లోన్లు మీద లోన్లు, లోన్లు మీద లోన్లు తీసుకొని డెట్ ట్రాప్‌లో వెళ్ళిపోయిండు ఆయన. డెట్ ట్రాప్‌లో వెళ్ళిపోయి ఏమైంది, ఆయనకు లైఫ్ ఏమో డిఫికల్ట్ అయిపోయింది. నిద్ర ఏమో సరిగ్గా రాకపోతుండే. అట్లనే షుగర్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ షుగర్ నాకేం డ్యామేజ్ చేస్తలేదు కదా అనేసి ఆయన అనుకున్నాడు. ఎందుకంటే సింప్టమ్స్ లేకుండే కదా! కానీ షుగర్ వ్యాధి ఒక సైలెంట్ కిల్లర్ అంటాను నేను. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, ఏం కావట్లేదు కదా మనకు షుగర్ ఉన్న తర్వాత. ఏం సింప్టమ్స్ కనిపిస్తలేవు కదా! నా బాడీ చాలా స్ట్రాంగ్ ఉందని అనిపిస్తది. కానీ షుగర్ వ్యాధి వస్తే నేను మీకు చెప్తాను ఏమేమైతది. మీకు జుట్టు రాలడం ఎక్కువైతది. ఐస్ ఎఫెక్ట్ అయితాయి. డయాబెటిక్ రెటినోపతి అనేసి ఒక కండిషన్ ఉంటది. మొత్తం ఐస్ పోయే ఛాన్స్ కూడా ఉంటది ఆ కండిషన్‌లో. మళ్ళీ దాని తర్వాత ఫ్రీక్వెంట్‌గా నోట్లో పొక్కుళ్ళు అవ్వడం, చీకులకెళ్ళి రక్తం గారడం అది కూడా అవ్వచ్చు. మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతది బాడీలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతది. మెడ నొప్పి, భుజాల నొప్పులు, నరాల బలహీనత, చేతులు లాగడం, కాళ్ళు నాగడం, న్యూరోపతి లాంటి కండిషన్స్ అవ్వచ్చు. మీ హార్ట్ ఎఫెక్ట్ అయితది. మీ బీపీ ఎఫెక్ట్ అయితది. మీకు లిపిడ్ ప్రొఫైల్‌లో చేంజెస్ రావచ్చు. మళ్ళీ లివర్ ఎఫెక్ట్ అయితది. కిడ్నీలు ఎఫెక్ట్ అయితాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ చాలా మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్, అది షుగర్ వ్యాధి వల్లనే ఎక్కువైతది. సో, ఇన్ని డ్యామేజ్‌లు అయితాయి. అయితే పేషెంట్‌కి ఇదే సంజాయించేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. చాలా కౌన్సెలింగ్ చేస్తే డైట్ కూడా చేయడానికి ఒప్పుకున్నారు. ఏం డైట్? ఇంట్లో తినాలి. బయట తింటున్నారు కదా! ఇంట్లో తినండి. స్మోకింగ్ మానేసేయండి. ఆల్కహాల్ మానేసేయండి. ఎందుకు? చిన్న చిన్న పిల్లలున్నారు. చిన్న చిన్న పిల్లలు మీకేమైనా అయిపోతే మీ పిల్లల బాధ్యత ఎవరు? అనేసి ఇట్లా మొత్తం కౌన్సెల్ చేసి కరెక్ట్ డైట్ పాటిస్తూ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ పేషెంట్‌కి షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అయిపోయిందనమాట. అంటే ఇంకా తగ్గిపోయింది. ఇంకా ఏం మెడిసిన్ వాడతలేరు ఆయన. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాను. మీ అందరి తోటి కూడా షేర్ చేసుకుంటాను. అదేంటంటే మన శంఖపుష్పం ఉంటది కదా! శంఖపుష్పము మీరు ఏం చేయాలంటే, మీరు డైలీ వాటర్‌లో ఒక 4 శంఖపుష్పం బాయిల్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. దీన్ని బ్లూ టీ అంటారు. మీరు బ్లూ టీ అని గూగుల్ చేస్తే మీకు తెలుస్తది. వేరే ఏషియన్ కంట్రీస్‌లో చాలామంది తీసుకుంటారు. ఇది తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ వ్యాధి పేషెంట్‌లకు కూడా బెనిఫిషియల్ ఉంటది. అది మీరు కూడా కన్జ్యూమ్ చేసి చూడొచ్చు. అండ్ ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అయింది. కానీ కొందరికి ప్రీ డయాబెటిక్ ఉంటది. ప్రీ డయాబెటిక్ అంటే ఇంకా మొత్తం షుగర్ వ్యాధిలో కన్వర్ట్ కాలేదు. వాళ్ళు ఏం చేయొచ్చంటే ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను. ఆ హోమియోపతి మెడిసిన్ బంగారంతోటి ప్రిపేర్ చేస్తారు. అంటే గోల్డ్ తోటి ప్రిపేర్ చేస్తారు. గోల్డ్ ఎంత ఇన్వాల్యుయబుల్ ఉంటది, అట్లా ఉంటది ఈ మెడిసిన్. దీనికి చాలా మంచి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఆరమ్ మెటాలికమ్ 0/9 పొటెన్సీ, ఇది హోమియోపతి మందు పేరు.
ఆరం మెటాలికమ్ 0/9 పొటెన్సీ, అది పవర్ 0/9 అంటే. అది డైలీ 4 చుక్కలు మీరు ఒక కప్ వాటర్లో వేసుకొని తీసుకోండి. కొద్దిగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పూర్తిగా షుగర్ వ్యాధి రివర్స్ చేసుకోవాలంటే మీరు మనకు కన్సల్ట్ చేయవచ్చు. మనం డయట్ కూడా సపరేట్గా ఇస్తాం పేషెంట్ ప్రకారం. ఆయన ఏమి ఇష్టం లేదు అవన్నీ చూసుకోండి. దాంతో మనకు దేవుని దయ వల్ల షుగర్ వ్యాధి చాలా మందికి రివర్స్ అయింది.